మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు శాండిస్క్ 4TB ఎక్స్‌ట్రీమ్ ప్రో పోర్టబుల్ ఎస్ఎస్‌డి 4TBదండి అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. సో ఇది వచ్చేసి నేను అమెజాన్‌లో పర్చేజ్ చేశాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో మనకైతే ఈ ప్లాస్టిక్ కవర్లో అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఓపెన్ చేయగానే మనకి శాండిస్క్ ఎక్స్‌ట్రీమ్ ప్రో పోర్టబుల్ ఎస్ఎస్‌డి అయితే మనకి బాక్స్‌తోనైతే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ సీల్ ప్యాకింగ్‌తోనైతే ఇచ్చారండి. చూసుకోవచ్చు మనకి ఎక్స్‌ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్‌డి అని చెప్పేసి పైన, అలాగే మనకి 4TB ఇది మనకి 4TB స్టోరేజ్తో వస్తుందండి. అలాగే 2000 రీడ్ అండ్ రైట్ అండ్ స్పీడ్తో కూడా ఇది మనకి వర్క్ చేస్తుంది. సో ప్రీవియస్లీ దీంట్లో మనకి ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ కూడా ఉందండి. సో దాంట్లో కూడా మనకి 4TB అలాగే 2TB 1TB అలాగే 500GB వర్షన్స్ ఎలాగో లభిస్తాయో సో దీంట్లో కూడా అలాగే లభిస్తాయని చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాక్స్ పైన అయితే నియర్లీ 2x ఫాస్ట్ యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ మోడల్స్ అన్నారండి. అలాగే మ్యాక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్, అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా ఇది మనకు వస్తుంది IP65 రేటింగ్తో. సో వెనక సైడ్ చూసుకున్నట్టయితే మనకి సో ప్యాకింగ్ దాని గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి సో ఇది వచ్చేసి అయితే నాకు 21,000కి పడిందండి. సో నేను సేల్లో పర్చేస్ చేశాను. సో మనకి 21,000 రూపీసే నాకు పడిందండి. సో మనకి మామూలుగానైతే 33,000 30,000 అలాగే 26,000 అలాగే రేట్స్ అయితే మనకి ఫ్లక్చుయేషన్ అవుతుంటాయి. చూసి మీరు సేల్లో అయితే పర్చేస్ చేస్తే బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో నేను అప్పుడే పర్చేస్ చేశాను. సో మనకి చాలా అంటే చాలా చీప్గా అయితే వచ్చేసింది. సో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్ పోర్టబుల్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువకే నాకు రావడం జరిగింది. సో బాక్స్ అయితే మనకి కంప్లీట్ సీల్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెనక సైడ్ కానీ ముందు సైడ్ కానీ. సో మనకి ఈ ఎస్ఎస్డీలు ఎందుకంటే మనకి హెచ్డి అంటే హార్డ్ డిస్క్ కంటే ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మనకి ఇది 5 years వ్యారంటీతోనైతే మనకి రావడం జరుగుతుంది. సో మనకి అక్కడైతే మనకి వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనం వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు రిజిస్టర్ చేసుకుంటే మనకు 5 years వ్యారంటీ అయితే మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఏదైనా హెల్ప్ కానీ లేకపోతే కస్టమర్ కేర్ నెంబర్ కానీ సో బాక్స్ పైన వెనకనైతే ఇవ్వడం జరిగింది. సో దాన్ని చూసి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. సో మనకి చూసుకున్నట్టయితే కంప్లీట్ బాక్స్ అయితే సీల్ ఓపెన్ అండి. ఒకసారి అయితే నేనైతే సీల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి ఇదైతే 2000 MBs అంటే మెగాబైట్ పర్ సెకండ్ అండి. 2000 మెగాబైట్స్ పర్ సెకండ్తో మనకి ఇది వర్క్ చేస్తుంది. సో మనకి కంప్లీట్గా ఇది 3.2 మనకి యూఎస్బి ఉంటేనే వర్క్ చేస్తుందండి. సో కొందరైతే మనకి యూఎస్బి 2.0 పోర్ట్లో పెట్టి కూడా వర్క్ చేస్తలేదని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళైతే పర్టికులర్గా మెన్షన్ చేశారు 3.2 యూఎస్బి దాంట్లో పెడితేనే మనకి అయితే వర్క్ చేస్తుంది. యూఎస్బి టైప్ సి పోర్ట్ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా పెట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. సో మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే 2000 చెప్పారు కాబట్టి 2000 అయితే రాదు నాకు తెలిసి. మేబీ 1500 or 1000 లేకపోతే 12 అంటే మన కెపాసిటీని బట్టి అలాగే ఫైల్ని బట్టి కూడా మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనకి ఎస్ఎస్డి అయితే నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. కంప్లీట్గా చెప్పాలంటే జెన్యూన్ అండి. ఎందుకంటే మనకి సీల్ ఎక్కడ బ్రోకెన్ కాలేదు, లేకపోతే ఇక్కడ ఓపెన్ చేసి కూడా మనకి లేదు. సో నీట్గా ఉంది. కొంచెం ఎక్స్ట్రీమ్ పోర్టబుల్కును దీనికి డిఫరెన్స్ అయితే ఉందండి. సో లోపల మనకు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, ఎస్ఎస్డి మాన్యువల్. అలాగే మనకి ఇక్కడ 2 type కేబుల్స్ ఇచ్చారు. అంతకుముందు మనకి ఎక్స్ట్రీమ్ పోర్టబుల్కి నార్మల్ కేబుల్ ఇచ్చేసి దానికి ఒక అడాప్టర్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఏ టైప్ టు సి టైప్ ఇచ్చారు కేబుల్, అలాగే సి టైప్ టు సి టైప్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 2 కేబుల్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా కొంచెం లాంగ్గానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఎక్స్ట్రీమ్ ప్రోకి అయితే చాలా చిన్నగా ఉంటుండే అండి. సో మనకి దాంతో చాలా ఇబ్బంది అయ్యేది. సో దీనికైతే మనకి ఇబ్బంది లేకుండా 2 కేబుల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో చూసుకోవచ్చు మనకి కంప్లీట్ మెటాలిక్ డిజైన్తోనైతే ఇది రావడం జరిగింది. సో హీట్ అయితే ఎక్కుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నాది ప్రీవియస్ మోడల్ అండి. ఇది 2TB ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ అండి ఇది. సో ఇది వచ్చేసి 1000 రీడ్ అండ్ రైట్ అండ్ స్పీడ్ 1000 MB per second. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ ప్రో పోర్టబుల్ అండి ఇది. సో చూసుకోవచ్చు మనకి సైజ్ కూడా అలాగే డిజైన్ కూడా చాలా చేంజ్ ఉంటుందండి. సో అంతకుముందు అయితే మనకి ఇది చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉంటుండే మనకి ఎక్స్ట్రీమ్ పోర్టబుల్. ఇప్పుడు కూడా మనకి 20,000కి అలా అవైలబుల్ ఉంది 4TB. సో సేమ్ వేరియంట్స్ అండి, 1TB 2TB 4TB 500GB వేరియంట్స్తోనైతే ఇది రావడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇది అండి శాండిస్క్
ఓటీబీ ఎక్స్ట్రీమ్ ప్రో పోర్టబుల్ ఎస్ఎస్డి అన్బాక్సింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.